మా దగ్గరికి మళ్ళీ వస్తే చెప్పు తెగుద్ది అంటున్నారంట ఆ ఇద్దరు నేతలు. టంగ్ స్లిప్ అయ్యి వాళ్ళ మాట అనలేదంట. కంగుమనే టంగుతోనే అలా వార్నింగ్ ఇచ్చారట. వాళ్ళ మాటలకి కార్యకర్తలు తెగ కేరింతలు కొడుతున్నారట. ఇంతకీ ఆ ఇద్దరే మామూలు కాదు, మాజీ ఎమ్మెల్యేలు. ఏపీలో రప్ప రాజకీయం రేపిన రీసౌండ్ చూసాం. ఇప్పుడు చెప్పల్ చెప్పు దెబ్బల రాజకీయం రచ్చలేపుతోంది. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరికి ఇంత ఘాటుగా వార్నింగ్స్ ఇచ్చారు? ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? ఈ చెప్పులు గోలేంటి? చెప్పుతో కొడతామంటున్న ఆ నేతలు ఎవరు? చెప్పుతో కొట్టాలన్నారు ఒక ఆయన, చెప్పు తిరగేసి కొట్టాలన్నారు మరో నేత. అనంత వైసీపీలో చెప్పు తెగుద్ది రాజకీయం. ఎవరికి వార్నింగ్లు? టంగు స్లిప్ కాదు, కంగుమన్న టంగు. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ప్రస్తుతం చెప్పుల రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయట. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు జిల్లా వైసీపీలో కాకరేపుతున్నాయట. అనంత వైసీపీ నేతలు విసురుతున్న చెప్పుల వార్నింగ్లు ఎవరిని ఉద్దేశించి? ఇదే ఇప్పుడు పార్టీలో చర్చకు రచ్చకు దారితీస్తోందట. అనంత పాలిటిక్స్ అంటేనే ఫ్యాక్షన్ ఫైర్ బ్రాండ్ నేతలకు పెట్టింది పేరు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో నాటు బాంబులు కాకుండా డైలాగ్ బాంబులు పేలుతున్నాయి. గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాంతో 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ పేరు తెచ్చుకున్నారు వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బాగా హట్ అయ్యారట. తాను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన పంచన చేరి ఆర్థికంగా బలపడి రాజకీయంగా ఎదిగిన వాళ్లు ఎన్నికల ముందు ఎగస్ పార్టీలో చేరారని, తనకు వెన్నుపోటు పొడిచారని కార్యకర్తల మీటింగ్లో కేతిరెడ్డి వాపోయారట. అలాంటి నేతలు రాబోయే ఎన్నికల్లో వైసీపీలోకి వస్తానంటే చెప్పుతో కొట్టి నో ఎంట్రీ బోర్డు పెడతానన్నారు కేతిరెడ్డి. మన దగ్గర నుంచి పోయినే కానీ నాకు బంధువు అవుతాడని పాపమని పాన్ ద్వారా వీధి ద్వారా తెస్తే నేను కాదు, నేను ఈడే ఇంటికాడ బయటికి రాని కూడా మిమ్మల్ని అంతా ఫస్ట్ వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాం చెప్తాను. మళ్ళీ దాంట్లో ఏం ములాంచ లేదండి. నమ్మక ద్రోహులను చెప్పుతో కొడతానని కేతిరెడ్డి చేసిన కామెంట్లతో చెలరేగిన కాక చల్లారకముందే దానికి ఎక్స్టెన్షన్ గా మరింత పొలిటికల్ టెన్షన్ పెంచుతూ మరో చెప్పు బాంబు వదిలారట మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. గత ఎన్నికల్లో తనకు ద్రోహం చేసిన వాళ్లను, పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్లను వెంటేసుకుని తిరుగుతున్న నేతలను చెప్పు తిరగేసి కొడతా అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనంత వైసీపీ రాజకీయాల్లో కాకను మించి కేక పుట్టిస్తున్నాయట. ఎన్నికల్లో చేసి మనకు ద్రోహం చేసి మరి ఆ ద్రోహం చేసిన వాళ్ళను మనం సస్పెండ్ చేస్తే వాళ్ళని ఎంత ఏసుకొని తిరిగే వాళ్ళని చెప్తూ పట్టాలా? తిప్పలాడించి చెప్పు తిరిగేసుకుంటారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలపై కేతిరెడ్డి ఫోకస్ పెడితే పార్టీలో ఉంటూ ద్రోహం చేసే నేతలను తోపుదుర్తి టార్గెట్ చేసుకున్నట్లు కనపడుతోందట. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎవరిని ఉద్దేశించి ఈ వార్నింగ్లు ఇచ్చారు అనే దానిపై వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఈ చెప్పులు గోల ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.